ఆయన భార్య వధువు సిద్ధపడి కాలములో మనం జీవిస్తున్నామండి. వధువు తనకు తాను సిద్ధపడుస్తున్నది, తనకు తాను సిద్ధపడుతున్నది. హల్లెలూయా. తనకు తాను అలంకరించబడుతున్నది. ఎలాగనగా వెండితో కాదు, బంగారముతో కాదు ప్రియమైన వాళ్ళారా, తనకు తాను సిద్ధపడుతున్నది. హల్లెలూయా. ఎవరి భార్య? దేవుని యొక్క భార్య, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క భార్య, సంఘమనే భార్య. దేని స్తోత్రం. వధువు, ఈ యొక్క వధువు తనకు తాను సిద్ధపడుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకే ప్రియమైన వాళ్ళారా, దేవుడు మహిమ 3 భాగాలుగా విభజించబడుతుంది. ఒకటి ఆకాశములో అనగా పరలోక రాజ్యములో బైబిల్ ఉన్నది. హల్లెలూయా. ఎక్కడుందండి? పరలోక రాజ్యములో బైబిల్ ఉన్నది. రెండవది భూమి మీద బైబిల్ ఉంది. అదే వాక్యము, అదే బైబిల్ మన చేతుల్లో ఉన్నది. హల్లెలూయా. అదే వాక్యం ఎక్కడుందండి? మన చేతుల్లోనే ఉన్నదండి. హల్లెలూయా. అందుకే ప్రియమైన వర్లారా, ఆయన వాక్యమైన వధువు తనకు తాను ఎక్కడికి వచ్చిందనగా ఆకాశం పరలోకము నుండి భూమి మీదకి దిగ వచ్చింది. హల్లెలూయా. వాక్యమైన వధువు పరలోకము నుండి భూమి మీదకి వచ్చింది. బైబిల్, ఆ బైబిల్ ఆ భూమి మీద ఉంది. అదే బైబిల్ మన చేతిలో ఉంది. అదే బైబిల్ తనకు తాను వాక్యముగా వధువు ఏం చేస్తున్నది? తనకు తాను సిద్ధపరుస్తూ ఉన్నది. దేని స్తోత్రం. సిద్ధపరుస్తూ ఉన్నది. ఇప్పుడు వధువు సిద్ధపడే కాలములో మనం జీవిస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా. ఎవరైతే దేవునికి వాక్యమనుసారంగా జీవిస్తారో వారు మాత్రమే దేవుని యొక్క బిడ్డలుగా దీవిస్తారు, ఉంటారు. దేని స్తోత్రం. అందుకే 3 భాగాలుగా వివరించాడు. పరలోకములో బైబిల్ ఉంది. అదే బైబిల్ భూమి మీద ఉంది. అదే బైబిల్ మన చేతిలో ఉంది. అదే బైబిల్ మన హృదయములో ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలండి? ఇప్పుడు ఆ బైబిల్ ఏమై ఉన్నదంటే మన హృదయములోనికి రావాలి. ఆ బైబిల్ ఏమిటంటే అదే వాక్యము. దేని స్తోత్రం. అంటే పరలోకములో వాక్యం ఉంది. ఆ వాక్యము భూమి మీదకి దిగవచ్చింది శరీరధారిగా. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకు వచ్చింది. అదే వాక్యము ఇప్పుడు వధువులోనికి రావాలి. ఎక్కడికి రావాలండి? వధువులోనికి రావాలి. మనకి హృదయములోనికి వాక్యమైన వధువు రావాలి. దేని స్తోత్రం. ఈ వాక్యము మన హృదయములకు రాకపోతే మనము ఎత్తబడము. దేని స్తోత్రం. మనము ఎత్తబడము.